అది మీదికెంచి ఎండ కింద కాలుగాలుడు నీళ్ల సుక్కవర్తే బుస్సున పొగలొచ్చేటట్టు మంటలు. ఈ ఎండలకు తిరుపతి ఎంకన్న దర్శనానికి పోయిన భక్తులది ఒక తిప్పల కాదు. ఎంకన్న స్వామి దర్శన భాగ్యం దొరకాలంటే ఏం తక్కువ 24 గంటలకు మీదనే లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. అగో అసొంటి యాళ్ళ ఇగో ఇట్లాంటి ఆఫర్లు పెట్టిర్రు ఎంకన్న భక్తులకు తిప్పల కాకుండా. ఎండకు ఎంకన్న దర్శనానికి పోయేటి భక్తులకు చల్లటి మాట చెప్పిర్రు టీటీడీ అధికారులు. ఆ క్యూ లైన్ల నిలబడి కాళ్ళు గుంజిన కళ్ళు తిరిగిన ఎండకు పానం అటు ఇటు అయినా ఓ పావు గంటకించి 20 నిమిషాల వరకు అట్లా పక్కకు కూర్చునేటి సౌలత్ చేసిర్రు. అట్లా పక్కకు పోతే లైన్ పోతదేమోననేటి బాధేం లేదు. మళ్ళా పొయ్యి ఎవల జగలాలు నిలబడొచ్చట కూడా. కాకుంటే లోపలికి పోయేటిది లడ్డూ కౌంటర్ల కాడ్నుంచెల్లే కాదు, మళ్ళా మ్యూజియం పక్క పొంటున్న W4 గేట్ కెంచి లోపలికి పోయేటట్టు సౌలత్ చేసిర్రు. మంచి ఆఫరే. ఎండాకాలం పోరలకు బళ్ళు లేవు, పెద్దోళ్లకు ఆఫీసులు లేవు. ఉత్తగుంటే ఎట్లా? మళ్ళా బళ్ళు సాలైతే ఎటు పోయేటట్టు ఉండదని బగ్గబళ్ళు కట్టిర్రు తిరుపతి ఎంకన్న కొండకు. దినం 80,000 మంది భక్తులకు సాములోది దర్శన భాగ్యం దొరుకుతున్నదంటే శినముచ్చట్న. మరి గంత మంది వస్తుర్రు కాబట్టే సర్వదర్శనానికి 24 గంటలకు మీదనే పడుతుండే. మరి పసిపిల్లలు, ముసలోళ్ళు, నడవలేనోళ్ళు క్యూ లైన్ నిలబడలేక కంపార్ట్మెంట్లలో ఉండలేక తిప్పలబడేటి భక్తుల కొరకు ఈ ఉపాయం చేసినట్టుగా వచ్చు గుడి అధికారులు.